రెండేళ్లకోసారి జరిగే తిరుపతమ్మ అమ్మవారి రంగులోత్సవానికి రంగం సిద్దమైంది. ఆలయంలోని అమ్మవారు తమ ఊరికే తరలి వస్తుండటంతో 5 ఊళ్లలో భారీ జాతర జరుగుతోంది. ఆలయం నుంచి విగ్రహాలు బయటకు తీసింది మొదలు మళ్లీ ఆలయానికి చేరే వరకు గ్రామ దేవతల సంప్రదాయం ఉట్టిపడుతుంది. 2.5 శతాబ్దాలుగా కొనసాగుతున్న ఉత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొంటారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ రంగుల పండుగ వచ్చిందంటే పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట, మక్కపేట, విల్లకల్లు, భీమవరం, లింగగూడెం గ్రామాల ప్రజలకు ఇంతకు మించిన పండుగ మరొకటి లేదనేలా చేస్తారు. తిరుపతమ్మ, గోపయ్య స్వామి విగ్రహాలతో పాటు ఆలయంలో కొలువు తీరిన సహదేవతామూర్తులు రంగుల కొరకు జగ్గయ్యపేటకు అంగరంగ వైభవంగా తరలి వెళ్తాయి. ఆలయం నుంచి బయటకొచ్చిన విగ్రహాలు సుమారు 22 రోజుల పాటు జగ్గయ్యపేటలోనే ఉంచి అందంగా ముస్తాబు చేసి తిరిగి పెనుగంచిప్రోలు ఆలయానికి తీసుకొచ్చే వేడుక కన్నుల విందుగా సాగుతుంది. శక్తి సంయుక్తాం సచ్చిదానంద స్వరూపిణి యదకంచిపురదయా పూర్ణ తిరుపతాంబా నమామ్యహం. అమ్మా శరణం, తిరుపతమ్మా శరణం. భక్తులందరూ కూడా 5/1/2026 సోమవారం ఉదయం పూట 6 గంటకి అమ్మవారు రంగుల మోచు కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. ప్రపంచంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గర్భాల నుండి మూలమూర్తి బయటికి వచ్చి ఈ రంగుల మోచు కార్యక్రమం అనేది మన దేవాలయంలో మాత్రమే జరుగుతూ ఉందన్నమాట. ప్రత్యేకంగా ఏమిటంటే అమ్మవారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ యొక్క 5 గ్రామాలు సంచారం చేస్తూ అమ్మవారు పెనగంచిపురం గ్రామం నుంచి బయలుదేరి మక్కపేట, చిల్లకల్లు నుంచి జగ్గయ్యపేట వెళ్లి అక్కడ 15 రోజులు అమ్మవారు కొలువు తీరి అక్కడ నుండి ప్రజలందరితో కూడా పూజలు అందుకొని మళ్లీ మాఘశుద్ధ పౌర్ణమి రోజుకి ముందుగా బయలుదేరి అమ్మవారు చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం గ్రామాల మీదుగా అమ్మవారు దేవాలయ ప్రవేశం చేస్తారు. ఇటువంటి ప్రత్యేకమైన సన్నివేశం మూల విరాట్ అనేది బయటికి వెళ్ళడం ఏ దేవాలయం కూడా ప్రత్యేకించి ఉండదు. ఒక మన పెనగంచిపురం తిరుపతివారి దేవస్థానంలో మాత్రమే మూల విరాట్లందరూ కూడా బయలుదేరి ఈ యొక్క రాజ్యాన్ని అంటే అమ్మవారి యొక్క పరిగణ అంతా కూడా ప్రజలందరినీ చూసుకుంటూ ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మవారు స్వయంగా రావడం అనేది యొక్క మన దేవాలయం ప్రత్యేకత అనమాట. ఆయా గ్రామాల్లో విగ్రహాలకు స్వాగతం పలికే భక్తులు తిరుపతమ్మ, గోపయ్య స్వామికి టెంకాయలు కొట్టి పాల పొంగళ్లు సమర్పిస్తారు. అమ్మవారి పరివారంలోని అంకమ్మ, ఇతర మూర్తులకు మేకపోతులు, పొట్టేళ్లు, కోళ్లు బలివ్వటం ఆచారంగా వస్తోంది. తిరుపతమ్మ ఆలయంలోని దేవతామూర్తులంతా చెక్కతో తయారు చేసిన విగ్రహాలు కావటంతో 2 ఏళ్లకోసారి వాటికి మరమ్మతులు చేసి రంగులు అద్దుతారు. జగ్గయ్యపేటలో రంగులు అద్దే పనులను పూర్వకాలం నుంచే నకాసి వంశీయులు చేస్తున్నారు. విగ్రహాలను కూడా ఆ వంశీయులే తయారు చేసినట్లు చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం వారు నివసించే ప్రాంతాన్ని రంగు బజారుగా పిలుస్తారు. రంగులోత్సవంలో భాగంగా ఆలయం నుంచి విగ్రహాలను బయటకు తీసిన తర్వాత రజకులు విగ్రహాలను తలపై ఎత్తుకుని భారీ ఊరేగింపుగా ఊరి చివరిలోని రంగుల మండపం వరకు ఊరేగిస్తారు. మండపంలో విగ్రహాలను వరుసగా ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు భారీగా తరలివచ్చి దేవతామూర్తులకు టెంకాయలు కొడతారు.
వంశీకుని అర్చకులందరూ కూడా రాశిబోణం అని చెప్పేసి రాశిబోణం తయారు చేసుకుని దేవాలయ ప్రవేశం చేసి మేళదాలలో దేవాలయ ప్రవేశం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు మొదటిగా. అలా సమర్పించిన తర్వాత అర్చకులందరూ కూడా అమ్మవారిని ప్రత్యేకమైన పూజా ప్రార్థనలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి బయట కళ్యాణ మండపంలో శ్రీ గోపీస్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారు, మల్లయ్య స్వామి సమేత చంద్రమ్మ అమ్మవారు, అలాగే తిరుపతమ్మ గోపీస్వామి ఉత్సవమూర్తులు, వినుకొండ అంకమ్మవారు, ఉన్నవూరు అంకమ్మవారు, మధ్యరామ అమ్మవారు, జ్యేష్ఠదేవి పెద్దమ్మవారిని కూడా తీసుకొచ్చి కళ్యాణ మండపంలో వేంచేపు చేస్తారు. అక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసిన తదుపరి అమ్మవారిని అర్చకులందరూ కూడా తీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణ చేసి అమ్మవారిని ఆలయం బయటికి తీసుకుని వస్తే మన ఆస్థాన రజకులు ఉంటారన్నమాట. రజకులందరికీ కూడా అమ్మవారిని వాళ్ళ తల మీద అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అమ్మవారు బయలుదేరి మేళతాళాలతో పెనగంచిపోలు ప్రధాన వీధులు గుండా అమ్మవారు ఉత్సవంగా బయలుదేరుతూ ఆ రోజు ఉదయం పూట 6 గంటల బయలుదేరిన అమ్మవారు మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయానికి అమ్మవారి యొక్క విడిది మండపం అంటే అరుగులు అన్నమాట. అమ్మవారు అరుగులు అనేవాడు గతంలో పెద్ద చెట్లని అమ్మవారి పొలిమేర అక్కడ ఉండేదన్నమాట. అక్కడికి అమ్మవారిని వేయించేసి అక్కడ అమ్మవారిని అక్కడ కూర్చోబెడతారు. దేవాలయంలో ఏంటంటే మూలమూర్తులు తాగే అవకాశం ఎవరికీ కూడా ఉండదన్నమాట. కానీ మన దగ్గర ఏంటంటే గోపీస్వామి తిరుపతమ్మ అమ్మవారు సాక్షాత్తు మానవ రూపం చెందినటువంటి దేవతామూర్తులు కాబట్టి భక్తులందరూ కూడా స్వయంగా మూలమూర్తిని తాకి తల మీద పెట్టుకుని రజకులు తల మీద పెట్టుకుంటారు. భక్తులందరూ కూడా తాకి వాళ్ళకు ఆనందం కోసం అమ్మవారితో పాటు నడుస్తూ అమ్మవారిని తాకే అదృష్టం మన దేవాలయంలో మాత్రమే ప్రత్యేకించింది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ మూలమూర్తిని కూడా తాకే అవకాశం ఉండదు. మొత్తంగా 11 విగ్రహాలను అందంగా ముస్తాబు చేసిన 11 ఎడ్ల బండ్లపై ఉంచి కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య భారీ వేడుకగా మక్కపేట, చిల్లకల్లు గ్రామాల మీదుగా జగ్గయ్యపేటలోని రంగు బజార్ తీసుకెళ్తారు. రంగులు అద్దటం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో విగ్రహాలను 9 పల్లకీలతో ఉంచి రజకులు మోసుకుంటూ చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోల్లోని రంగుల మండపానికి చేర్చుతారు. అక్కడి నుంచి అందంగా ముస్తాబు చేసిన రథంపై విగ్రహాలను ఉంచి ఆలయానికి ఊరేగింపుగా తీసుకుపోయి ఆలయంలోని గద్దెలపై నిలవటంతో ఉత్సవం ముగుస్తుంది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా రాతి విగ్రహాలుంటాయి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో మాత్రం దారు విగ్రహాలు భక్తులకు అభయమిస్తాయి. 17వ శతాబ్దం నాటి ప్రతిమలే ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామ దేవతలుగా భక్తులు ఆరాధిస్తుంటారు. ఆలయంలో తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవ మూర్తులతో పాటు మల్లయ్య, చంద్రమ్మ, వినుకొండ అంకమ్మ, ఇతర దేవుళ్లతో కలిపి మొత్తం 11 విగ్రహాలు ఉంటే అన్ని చెక్క, లక్క కలిపి చేసినవే కావడం విశేషం. బరువు తక్కువగా ఉండేందుకు లక్క కలిపి చేస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇన్నేళ్లైనా ప్రతిమలు దేదీప్యమానంగా వెలిగిపోవడానికి కారణం వాటికి క్రమం తప్పక మెరుగులు దిద్దడమే. ఇందుకోసమే దేవాలయంలో 2 ఏళ్లకోసారి రంగుల ఉత్సవం నిర్వహిస్తుంటారు.